but let us welcome our King with small prayer. పరిశుద్ధ యేసు ఘనమైన నామాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నువ్వు మాకు ఇచ్చిన ఒక సమయం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను కీర్తించడానికి, నేను పొగట్టడానికి, నేను ఆరాధించడానికి తండ్రి ప్రభా, నేను కొనియాడడానికి నువ్వు మాకు ఇచ్చిన యొక్క అతి శ్రేష్టమైన సమయం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ యొక్క మాటలు వినే గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ వాక్యానుసారంగా జీవించే గొప్ప జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇంకనూ నీలో తండ్రి ప్రభా యేసయ్య మమ్మల్ని ఎదిగింపజేసి, ఇంకనూ తండ్రి ప్రభా యేసయ్య నీ యొక్క రాకడకై మీరు మమ్మల్ని సిద్ధపరిచి నీ నామాన్ని మహింపరచుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామములో సమస్తం పొంది అనుభవిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు నామమున ఆమేన్. యెహోవా నా బలమా, నా అతిశయ కారణమా, నీ యందే నేను ఆనందింతును, నీ యందే నేను అతిశయింతును, నీ యందే నేను ఆనందింతును, నీ యందే నేను అతిశయింతును. నీవే నా దేవుడని నేను ఎంతో ధన్యమని, నీవే నా దేవుడని నేను ఎంతో ధన్యమని. బలహీన సమయములో నీవే నా బలముగా నిలిచావు, కృంగిన వేళలో చేయి పట్టి నన్ను లేపావు. నీ యందే నేను ఆనందింతును, నీ యందే నేను అతిశయింతును, నీ యందే నేను ఆనందింతును, నీ యందే నేను అతిశయింతును. నీవే నా దేవుడని నేను ఎంతో ధన్యమని, నీవే నా దేవుడని నేను ఎంతో ధన్యమని. తీస్తనే బండపై నిలిపి జారి పడకుండా కాచావు, కను పాపలా నన్ను కాచి క్షేమాధారమైనావు. నీ యందే నేను ఆనందింతును, నీ యందే నేను అతిశయింతును, నీ యందే నేను ఆనందింతును, నీ యందే నేను అతిశయింతును. నీవే నా దేవుడని నేను ఎంతో ధన్యమని, నీవే నా దేవుడని నేను ఎంతో ధన్యమని. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడని చూసినట్లయితే చూడండి, కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనంలో, యెహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు. ఈనాడు దేవుడు మనకేం చెప్తున్నాడంటే, ఆయన్ని మనం దేవుడుగా అంగీకరించాం కనుక ఖచ్చితంగా ఆయనలో ఉన్న యొక్క ధన్యత మనం అనుభవిస్తాము. ఆయన మన దేవుడుగా ఉన్నందుకే మన యొక్క జీవితంలో ఒక ధన్యత అని దేవుడు మనకు చెప్తున్నాడు. ఈనాడు ఎన్నో విషయాలు మనల్ని సతమతం చేస్తూ ఉండొచ్చు, ఎన్నో విషయాల ద్వారా మనం చింతిస్తూ ఉండొచ్చు. కానీ ఈనాడు దేవుడు మనకి చెప్తుంది ఒకటి, ఆయన్ని మనం దేవుడుగా కలిగి ఉన్నాం కాబట్టి మనం ధన్యులమైన దేవుడు మనకు చెప్తున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో దానియేలు నా దేవుణ్ణి మాత్రమే నేను ప్రార్థిస్తానని తన యొక్క జీవితంలో తను నిలబడుకున్నాడు. అదే విధంగా షద్రక్ మేషక్ అబేద్నెగో నా దేవుణ్ణి మాత్రమే నేను సేవిస్తానని వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు నిలబడుకున్నారు. కాబట్టి దేవుడు దానియేలుతో సింహబోన్లో ఉన్నాడు. అదే విధంగా షద్రక్ మేషక్ అబేద్నెగోలతో ఆ యొక్క అగ్నిగుండంలో దేవుడు ఉండడం జరిగింది. ఆయన సజీవంగా వాళ్ళు నిలబెట్టుకోవడం జరిగింది. ఈనాడు మన యొక్క జీవితంలో అవి ఎటువంటి పరిస్థితులన్నా కావచ్చు, అవి ఎటువంటి పరిస్థితులను చూసి మనం ఏమైతే
ఏమైపోతుందని మనం దిగులు పడచ్చు. కానీ దేవుడు వాటన్నిటి నుంచి కూడా మనల్ని తప్పించి ఆయన కోసం మనల్ని సజీవంగా నిలబెట్టుకొని ఆయన నామాన్ని మహింపరుచుకుంటాడు. ఈనాడు మన యొక్క జీవితంలో కూడా ఎటువంటి పరిస్థితి అయినా కూడా దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో దేవుని కోసం ఏ విధంగా అయితే నిలబడ్డారో మన యొక్క జీవితంలో కూడా ఎటువంటి పరిస్థితులైనా దేవుని కోసం మనం నిలబడదాం. దేవుడిలో ఉన్న యొక్క ధన్యతను మనం అనుభవిద్దాం. నిజంగా యెహోవా దేవుడు గల జనులు ధన్యులు అన్నప్పుడు మనం దేని గురించి మనం చింతపడాల్సిన అవసరం లేదు, దేని గురించి మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆయనలో ఉన్న యొక్క ధన్యత మనం మన జీవితంలో అనుభవిస్తాం, మన పిల్లలు దాన్ని అనుభవిస్తారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆమేన్. ఇంకా స్తుతింతున్, ఇంకా కీర్తింతున్, ఇంకా నిన్నే ఆరాధింతున్, ఇంకా స్తుతింతున్, ఇంకా కీర్తింతున్, ఇంకా నిన్నే ఆరాధింతున్. అన్ని కాలముల్ నిన్ను స్తుతింతున్, అన్ని వేళలా నిన్ను కీర్తింతున్, అన్ని కాలముల్ నిన్ను స్తుతింతున్, అన్ని వేళలా నిన్ను కీర్తి